ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. విశేషించి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి వారికి జరుగుతున్నటువంటి ప్రారంభించబడుతున్నటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ విధమైన విధి విధానాలతో ఇండ్లలో ఉండి అర్చించుకోవాలో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజమాసం శుద్ధపక్షం. ఈరోజు శనివారం. శని అనుగ్రహాన్ని కలిగించేటటువంటి రోజు. నల్ల నువ్వుల్ని 14 చెంచాలు కానీ 14 గుప్పెళ్ళు కానీ ఎవరి ఆర్థికమైన స్తోమతకి అనుగుణంగా వారికి దాన్ని ఉపయోగించుకునేటటువంటి వారికి దానాన్ని చేయడం చాలా చాలా మంచిది. అలాగే అవతలి వారు వాడుకునేందుకు వీలుగా ఇనుప వస్తువుని కానీ అలాగే చక్కనైనటువంటి పత్తిని కానీ దానం చేయడం శ్రేష్టం. శని అనుగ్రహానికి కారకం కూడా. ఈరోజు తిథి విధియ ద్వితీయ, రెండవ రోజు. చంద్రుణ్ణి చూడడం వల్ల సమస్తమైనటువంటి మానసిక బాధలు తొలగి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ తిథి రోజున చంద్రుణ్ణి ఆకాశంలో చూడడం ఉత్తమం. ఈరోజు నక్షత్రం హస్త. హస్త నక్షత్రానికి అధిపతి సవిత. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు చంద్ర దశకి చెందినవారు అవుతారు. ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఆజ్య అవేక్షణ కరిగినటువంటి నేతిలో తండ్రి ఆ శిశువు యొక్క ముఖాన్ని చూడాలి. ఇక గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, మిథునంలో రాహువు, కర్కాటకంలో శుక్రుడు, కన్యలో రవి చంద్ర బుధులు, ధనుస్సులో గురుకేతువులు, మకరంలో శని ఉన్నారు. ఈ గ్రహాల ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆదరణపూర్వకమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉండేటటువంటి కారణంగా ఈ రాశి వారికి విరోధించేటటువంటి వారు అనుకూలురవుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలిగేటువంటి నేర్పరితనాన్ని సంపాదించుకోగలుగుతారు మేషరాశి వారు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనని సంపూర్ణంగా విరమించుకుని స్వదేశంలోనే ఎదగాలనే గట్టి భావనకి వచ్చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యమైనటువంటి లాభం వస్తుంది అనుకుని ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి లాభాలు వస్తున్న కారణంగా ఆ వృత్తిని వ్యాపారాన్ని మాత్రమే నమ్ముకోవాలనే బలమైన నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో ఎవరికి ఏ విధమైన అశాంతి అనారోగ్యము లేకుండా ఉండే కారణంగా చాలా చాలా సంతోషంగా గడపగలుగుతారు ఈ రోజుని. స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచుకోవాలనే ఊహకి వస్తారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలను వేసుకుని ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించాలి అని కుటుంబంలో అందరూ కూడా ఒకే మాటగా అనుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ కనిపిస్తారు. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మేషరాశి వారు గంధజలంతో అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించి చూస్తే రవాణా రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి అనుకూలత గోచరించదు. పైగా వాహనాల మరమ్మతు, దానికి కట్టవలసిన పన్నులు మొదలైనటువంటి వాటి విషయంలో వాద వివాదాలు కనిపిస్తూ పెద్దగా లాభాలు చోటు చేసుకునే అవకాశం లేదు. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి పొరపత్యాలు గోచరిస్తూ ఉంటాయి. తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి పంపకాల విషయంలో కూడా అనవసరమైనటువంటి వాద వివాదాలు చెలరేగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో విద్యార్థులు ఉన్నట్లయితే సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారి చదువు అంతంత మాత్రంగా ఉంటుంది. వారికి చదువు కంటే వేరైనటువంటి రంగాల మీద ఇష్టం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార ధోరణి హెచ్చుగా కనిపిస్తూ ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందిన వారు ఈ రాశిలో ఉన్నట్లయితే వారికి తాత్కాలికమైనటువంటి ప్రయోజనం గోచరిస్తుంది తప్ప పరిశ్రమ రంగంలో విశేషమైనటువంటి లాభాలు కనిపించకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎలాగో ఆ పరిశ్రమని అలా జాగ్రత్తగా నడిపిస్తూ కనిపిస్తారు.
ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వృషభ రాశి వారు ఫలరసాలతో అభిషేకించినట్లయితే వివాహాది శుభ కార్యక్రమాలు ముందుకొస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దాన ధర్మ దృష్టి బాగా పెరుగుతుంది. ఆ కారణంగా ఎవరైనా ఉత్సవాది నిర్వహణ చేస్తున్నటువంటి ఏ దేవాలయాలైనా అనిపించినట్లయితే విరాళాన్ని ఇవ్వడానికి ఏమాత్రము వెనుకాడరు. ఇటీవలే వచ్చినటువంటి ఉద్యోగం కారణంగానూ లేదా సంతానం కారణంగానూ కుటుంబం అంతా ఉత్సాహంతో ఆనందంతో కనిపిస్తూ ఉంటుంది. రుణాన్ని ఏమాత్రం తీసుకునేటటువంటి అవకాశం వీరికి లేదు, అవసరమూ లేదు. కానీ ఆప్తులైనటువంటి వారు కానీ అడిగినట్లయితే తప్పక రుణాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు తప్ప వెనుకాడనే ఆడరు. వాగ్దానాలని హామీలని చేసినట్లయితే తప్పక ఇబ్బంది పడతారు. కాబట్టి హామీలు వాగ్దానాల విషయంలో తప్పక జాగ్రత్తని వహించి తీరవలసిందే. ఈ రాశికి చెందినటువంటి యువతీ యువకులు ఉద్యోగాల విషయంలో సమయపాలన తప్పనిసరిగా పాటించి తీరాలి. లేని పక్షంలో ఉద్యోగ భద్రతకే ముప్పు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు లేత ఎరుపు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే పెద్దలైనటువంటి వారి పరిచయాలు బాగా కలుగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిష్కారణంగా సమయాన్ని వ్యయం చేసుకుంటూ కనిపిస్తారు. బంధువులతో, మిత్రులతో, ఆప్తులతో మాట్లాడుతూ. అలా కాకుండా వ్యాపారం మీద, ఉద్యోగం మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఆర్థికమైనటువంటి ఆదాయంతో పాటు సంఘంలో కీర్తి, ప్రతిష్ట, ఒక గుర్తింపు కూడా లభిస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. పిత్రార్జితమైనటువంటి ఆస్తి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వాద వివాదాలు లేకుండా ధర్మబద్ధంగా కానీ పరిష్కరించుకోదలిచినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇంటి నుండి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటటువంటి సందర్భంలోనూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం ఈ రాశివారి అవసరం. వృద్ధులైనటువంటి వారి విషయంలో మరికొంత శ్రద్ధని, జాగ్రత్తని పాటిస్తూ ఒక వ్యక్తిని వారికి సంబంధించిన సహాయకునిగా ఏర్పాటు చేసుకోవడం తాత్కాలికంగా అవసరం. ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కర్కాటక రాశి వారు ఆవు పాలతో అభిషేకించినట్లయితే రుణ బాధలు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థానచలనం కోసమని తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తూ పెద్దలైనటువంటి వారితో సిఫార్సులు కూడా చేయించే అవకాశం గోచరిస్తోంది. అది ఏమాత్రం సరికాదు, అయ్యే అవకాశం కూడా లేదు. ఇంతకుముందు ఏవైనా ఆస్తుల్ని అమ్మినట్లయితే లేదా ఇంతకుముందు ఎవరి దగ్గర నుండి అయినా బాకీలను తీసుకుని ఉంటే వాటిని వెంటనే సరిచేయించుకోవడం అవసరం. లేని పక్షంలో పత్రాల కారణంగా దొరికిపోయే అవకాశం ఉంది. దాని ద్వారా తాత్కాలికంగా జరిమానాలు కానీ శిక్షలు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరి చేసుకోవడం ఎంతైనా అవసరం. ఆదాయ వ్యయాలకి సంబంధించినటువంటి లెక్కల్ని ప్రభుత్వం వారికి సరైనటువంటి తీరులో సమర్పించడం చాలా ముఖ్యం. అలా చేసినట్లయితే మానసిక ప్రశాంతత బాగా గోచరిస్తోంది. పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం తప్పక పంచబడాలనేటటువంటి ప్రతిపాదనని ఈ రాశి వారు చేసే అవకాశం ఉంది. అలా చేయకపోవడం మంచిది. తప్పక ధర్మబద్ధంగా తమ వాటా తమకి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు లేత ఎరుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా సింహరాశి వారు సింధూర జలంతో అభిషేకించినట్లయితే ఆస్తుల్ని కొనుక్కోగలిగిన అవకాశాలుంటాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారుల నుండి బాగా ఒత్తిడి లభించే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా తాము పూర్తి చేయలేనటువంటి పక్షంలో మరొకరి సహాయ సహకారాలను తీసుకోవడం నేరమేం కాదు. తప్పక పూర్తి చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఎక్కువ శ్రమని చేసేటటువంటి కారణంగా మానసికంగా అలసిపోయేటటువంటి విధానం గోచరిస్తోంది. ఔషధ సేవ చేయకుండా
తగిన విశ్రాంతికి ప్రయత్నించినట్లయితే సరిపోతుంది. ఇతర ప్రాంతాలకి ప్రయాణాన్ని చేసేటప్పుడు అక్కడక్కడ వచ్చేటటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం కంటే ఇంటి నుండే సరైనటువంటి ఆహారాన్ని తీసుకువెళ్ళడం ఎంతైనా అవసరం. ఈ రాశికి చెందిన యువతరం ఇంటి నుండి పట్టుకెళ్ళేటటువంటి ఆహార పదార్థాలను తినడమే సరైనటువంటిది తప్ప దూర ప్రయాణాలను దగ్గర ప్రయాణాలను చేసినప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆహార పదార్థాలను స్వీకరించడం ఏమాత్రం సరికాదు. వాగ్దానాలని హామీలని ఇచ్చేటటువంటి సందర్భంలో ఎంతవరకు ఇది సాధ్యమవుతుందని ఆలోచించి మాత్రమే దాన్ని పలకడం మంచిది తప్ప యథా ఆలాపంగా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చ. శ్రీ వెంకటేశ్వర స్వామిని కన్యారాశి వారు కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్టయితే ఆభరణాలని కొనుక్కోవాలనే ఊహ కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాదాలకి దూరంగా ఉండడం ఎంతైనా అవసరం. ఒత్తిళ్లకి ఏమాత్రమూ లొంగకుండా ఉంటూ తమదైనటువంటి పనిని అంకిత భావంతో చేసుకుంటూ వెళ్ళిపోవడం సరైనటువంటి పద్ధతి. దేశ విదేశాలకి సంబంధించినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి సందర్భంలో తగిన ఆలోచన చేసి మాత్రమే స్వీకరించడం మంచిది తప్ప ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేయడం ఏమాత్రం సరికాదు. ఉద్యోగస్తులు పై అధికారులకి సూచనల్ని సలహాలని ఇయ్యాలనే ఆలోచనని ధోరణిని మానుకుని వారు చెప్పినట్లుగా చేయడం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది, మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికి అనారోగ్య భావనే లేదు, చక్కనైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటారు. తాము మానసికమైనటువంటి చింత లేకుండా కూడా ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా సాహసంతో ప్రయాణించగలుగుతారు. ముఖ్యంగా తమకి సంబంధించిన విద్యా అర్హతల కాగితాన్ని అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పత్రాలని, ఇతరమైనటువంటి ఆస్తికి సంబంధించిన పత్రాలని సరిగా ఉన్నది లేనిది జాగ్రత్తగా చూసుకోవడం కొంత అవసరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా తులారాశి వారు తేనెతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో పొరపత్యాలు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో కాలంగా అలా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలనే దిశగా ఆలోచనలు సాగుతాయి. ప్రయత్నాన్ని చేస్తే కొంతవరకు ఫలించే అవకాశం కూడా కనిపిస్తోంది. విదేశాలకి సంబంధించిన ఆలోచన ఏమాత్రము ఉండదు. స్వదేశంలోనే సొంతంగా ఒక సంస్థని స్థాపించుకోవాలనే ఆలోచనకు కూడా బలంగా వస్తారు. కుటుంబంలో ఒకరికి నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగం కలిగే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో జీతం ఎంత అనేటటువంటి విషయానికి పోకుండా వచ్చిన ఉద్యోగాన్ని శిరోధార్యంగా భావించి వెంటనే చేరడం చాలా చాలా అవసరం. ఇటీవలే పదవీ విశ్రాంతి చెందిన వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారికి సంపూర్ణంగా ధన ఆదాయం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఈ రాశి వారికి. వాద వివాదాల విషయంలో దూరంగా ఉండడం మంచిది. నిజమైనప్పటికీ కూడా ధర్మబద్ధమైనప్పటికీ కూడా నిదానమైనటువంటి శైలిలో ఆ విషయాన్ని తెలియచేయడం మంచిది తప్ప దూకుడుగా మాట్లాడడం మంచిది కాదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు చందనపు జలంతో అభిషేకించినట్లయితే అధికారుల అండదండలు లభిస్తాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అలసట కారణంగా సకాల నిద్ర భోజనాలు లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆరోగ్యం మందగించే అవకాశం గోచరిస్తుంది. ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా స్వయంగా తీసుకువెళ్ళిన ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాం. విందులు వినోదాలు మొదలైనటువంటివి ఏవైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం ఈ రాశి వారికి అత్యవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి చక్కనైనటువంటి ఆదాయం ఏర్పడుతుంది. అయితే పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఆచితూచి పెట్టుబడిని పెట్టడం మంచిది తప్ప విశేషమైనటువంటి లాభ అపేక్షతో అత్యాశతో మొత్తం ధనాన్ని అక్కడ పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సరికాదు.
చేతి వృత్తి పని వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. రవాణా రంగానికి చెందినటువంటి వారికి అంత ఆకర్షించదగినంతటి ఆదాయం ఉండకపోవచ్చు. అయితే మరమ్మతులు మొదలైనటువంటి ఖర్చులు మాత్రం ఉండవు. కాబట్టి నిదానంగా ఆర్థికమైనటువంటి లోటు తీరుతుందనే అభిప్రాయంతో ఉండగలగాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చ. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా ధనురాశి వారు పుష్పోదకంతో అభిషేకించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిష్కారణంగా సమయాన్ని వ్యయం చేసుకుంటూ కనిపిస్తారు. బంధువులతో, మిత్రులతో, ఆప్తులతో మాట్లాడుతూ. అలా కాకుండా వ్యాపారం మీద, ఉద్యోగం మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఆర్థికమైనటువంటి ఆదాయంతో పాటు సంఘంలో కీర్తి, ప్రతిష్ట, ఒక గుర్తింపు కూడా లభిస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. పిత్రార్జితమైనటువంటి ఆస్తి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వాద వివాదాలు లేకుండా ధర్మబద్ధంగా కానీ పరిష్కరించుకోదలిచినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇంటి నుండి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటటువంటి సందర్భంలోనూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం ఈ రాశివారి అవసరం. వృద్ధులైనటువంటి వారి విషయంలో మరికొంత శ్రద్ధని, జాగ్రత్తని పాటిస్తూ ఒక వ్యక్తిని వారికి సంబంధించిన సహాయకునిగా ఏర్పాటు చేసుకోవడం తాత్కాలికంగా అవసరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మకర రాశి వారు విభూతి జలంతో అభిషేకించినట్లయితే వాగ్వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం ఉంది. అనుకోనటువంటి విధంగా ధన ఆదాయం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇంతకుముందు దాచుకున్నటువంటి ధనం ఎక్కువ మొత్తంలో వచ్చే విధానం కూడా గోచరిస్తోంది. దీన్ని సరైనటువంటి ఆలోచనని పెద్దలతో చేసి అనుభవజ్ఞుల్ని సంప్రదించి వ్యాపారముఖంగా కానీ పెట్టినట్లయితే అనుకూలమైన ఫలితాలు లభించి తీరుతాయి. అత్యాశకి పోయి ధర్మ విరుద్ధమైనటువంటి పద్ధతిలో వ్యాపారాన్ని కొనసాగించినట్లయితే తప్పక ప్రభుత్వ అధికారుల మందలింపులకి, అలాగే ప్రభుత్వ అధికారుల దృష్టిలో వేరు విధంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ధర్మబద్ధంగానే వ్యాపారం చేయడం ఎంతైనా మంచిది. నిషిద్ధ వస్తువుల్ని కొనుగోలు చేయడం, అమ్మడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి. ఈ రాశిలో యువతరం ఎవరైతే ఉన్నారో వారిని సరైనటువంటి మార్గంలో తల్లిదండ్రులు పెట్టి తీరాలి. వారు తన ఆర్జన దృష్టితో వేరువేరు విధాలుగా ప్రవర్తించాలనే ఊహలు కలిగి ఉన్నట్లయితే తప్పక వారించి తీరాలి. వారి విషయంలో బాధ్యతతో ఉండాలి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు లేత ఎరుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంభరాశి వారు విభూతి జలంతో అభిషేకించినట్లయితే పాత బాకీలు క్రమంగా వసూలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఎదగాలనేటటువంటి ఆలోచనని తాత్కాలికంగా మానుకుంటారు. తమకి సంబంధించినటువంటి స్థిరమైన ఆస్తిని సరైనటువంటి మూల్యం వచ్చినప్పుడు మాత్రమే అమ్మాలనే దృఢమైనటువంటి బలమైనటువంటి ఆలోచనకు వస్తారు. ఆప్తులైనప్పటికీ కూడా ఏమాత్రం మూల్యాన్ని తగ్గించకుండా సరైనటువంటి వ్యవహారాన్ని తప్పక చేస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీలకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉంది కాబట్టి 1-2 మార్లు పరిశీలించుకుని అవసరమైతే ఔషధ సేవని చేసుకోవడం మంచిది. రవాణా రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైన ఆదాయం బాగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులైనట్లయితే వారికి వాహనాన్ని కొనియాలనే ఊహ తల్లిదండ్రులకు కలుగుతుంది. అది మంచిదే కూడా. అయితే ఎంత అవసరమో అంత మూల్యంతోనే వాహనాన్ని కొనడం సరైనదనే యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. వృద్ధులకి ఏ విధమైన అనారోగ్య విధానము లేదు. పైగా వారు ఉత్సాహంతో కూడా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభ ఆర్జన ఉంటుంది. ఏ విధమైనటువంటి కష్టనిష్ఠురాలు వేరు విధంగా ఆలోచించవలసినటువంటి పద్ధతులు లేనే లేవు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా మీనరాశి వారు కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు
పరిష్కరింపబడే అవకాశం గోచరిస్తోంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆనందంగా ఉండాలి. ఏ కాస్త అనారోగ్యం చేసినా అందరూ బాధపడుతూ ఉంటారు. తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారనుకోండి, పొద్దుకులు ఇంట్లో శాంతి అనేటువంటిది కరువైపోతుంది కదా. అందుచేత తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే ఎవరైనా సోమవారం నాడు అనారోగ్య లక్షణంతో బాధపడుతున్నటువంటి వారికి తప్పనిసరిగా వారి చేత నల్ల ఆవాలు అనేటువంటివి కొన్ని దాదాపు ఒక 1/2 కేజీ దానంగా గనక ఇప్పించినట్లయితే తరచూ వచ్చేటువంటి అనారోగ్య లక్షణాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. ఆవాలు అనేటువంటివి మనకి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. దీంట్లో ఎర్ర ఆవాలు ఉంటాయి, నల్ల ఆవాలు ఉంటాయి. ఇక్కడ నల్ల ఆవాల్ని గనక ఇచ్చినట్లయితే అద్భుతవంతమైనటువంటి ఫలితం కలిగి తీరుతుంది అని చెప్పేసి మహర్షులు తెలిపినటువంటి విధి విధానం అన్నమాట. అలాగే ఎప్పుడూ కూడాను గృహంలో తరచూ తగాదాలు, ప్రతి చిన్న విషయానికి కూడాను ఉలవలు పొలవలుగా చేసుకొని నన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్పేసి మానసిక అశాంతిని కలిగించడం, ఇలాంటి వ్యవహారాలు కనుక ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఇంటి యజమాని ఇక శాంతితో ఎక్కడుంటాడు చెప్పండి. అందుచేత తరచూ గృహంలో గనక ఇలాంటి క్లేశాలు అత్యధికంగా గనక ఉన్నట్లయితే ఆ గృహ యజమాని నిత్యం కూడాను సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పిదప స్నానానంతరం తూర్పు తిరిగి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ప్రతినిత్యం కూడాను సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయాలి. సూర్య భగవానికి కనుక అర్ఘ్యం విడిచినట్లయితే గృహంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క మనసుల్లో మార్పు కలిగి శాంతి సహనంతో అందరూ కూడాను కలిసి జీవించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అందుకే గృహంలో సూర్యకిరణాలు పడాలి అంటారు. ఉదయాన్నే తూర్పు వైపు ఉన్న కిటికీలన్నీ కూడాను తెరిచి ఉంచండి. మీ గృహంలో సూర్యకిరణ రశ్మి ఇంటి లోపలికి కనుక ప్రవేశించినట్లయితే మనస్సుల్లో కల్మషాలు తొలగి ప్రశాంతవంతమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి. ఆ ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవాన్ యొక్క దివ్య అనుగ్రహం చేత అనేటువంటి విషయాన్ని వాస్తురీత్యా కూడా ఇక్కడ గమనార్హం. అలాగే ఎప్పుడూ కూడా మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ధనలక్ష్మీదేవి అనుగ్రహం సాధించాలి అంటే మహావిష్ణువును కూడా పూజించాలి. కేవలం లక్ష్మీదేవిని పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వదు. దానికి తోడుగా మహావిష్ణువునుతో కూడి లక్ష్మీదేవిని అర్చన చేసినట్లయితే తప్పనిసరిగా ఆ మంత్రోచ్చరణ ప్రభావం చేత లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లక్ష్మీనారాయణులు, శివపార్వతులు ఇట్లా దంపత సమేతంగా ఉన్నట్టుగా, అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతీదేవి, అలివేలు మంగమ్మ ఇట్లా ఉంచి పూజలు చేయాలి. అంతేగాని ఒకే ఒక విష్ణుతత్వమో
లేక శివతత్వమో లేక లక్ష్మీతత్వమో లేక పార్వతీతత్వమో ఒకే ఒక విధంగా ఎప్పుడూ పూజ చేయకూడదు. ఇంట్లో అభిషేకార్చన చేసేటప్పుడు పానవట్టం అనేటువంటిది పార్వతీదేవికి చిహ్నంగా ఉంది కాబట్టి, లింగం అనేటువంటిది పరమేశ్వరుడికి చిహ్నం కాబట్టి, ఆ యొక్క అభిషేకార్చన ఆ స్ఫటికలింగం పైన రోజు నీళ్లు పోసి హరహర మహాదేవ అనుకున్నా చాలు, సర్వ విధములైనటువంటి సంపత్తుల్ని కూడాను మనకు పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి ఇంట్లో కూడా ఉండదగినటువంటి లక్ష్మీ అనుగ్రహానికి విశేషకరమైన ప్రభావాన్ని కలిగించేది దక్షిణావృత శంఖం. ఈ దక్షిణావృత శంఖంలో నీళ్లు తీసుకొని పరమేశ్వరుణ్ణి గనక ప్రతినిత్యం గనక నీళ్లు గనక పోసినట్లయితే, అభిషేకం చేసినట్లయితే, తదనంతరం దక్షిణావృత శంఖానికి బొట్టు పెట్టి ఒక ఎరుపు రంగు పువ్వు కానీ లేక జాజి పువ్వు కానీ ఉంచి నమస్కారం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీ ఇంట్లో విరాజిల్లుతుంది అంటోంది శాస్త్రం. శుక్రవారం నాడు గురువింద గింజల్ని తీసుకొని ఒక 7 వాటిని ఒక పసుపు గుడ్డలో చుట్టి మీరు డబ్బులు దాచుకునేటువంటి బీరువాలో ఉంచుకోండి. తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. అత్యధిక ఖర్చులు అనేటువంటివి తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్పం పరిపూర్ణంగా మనం సాధించుకోవాలి, మన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి అంటే అందుకు 3 ప్రధానమైన వనరులు మనకు కావాలి. ఆధ్యాత్మిక శక్తి, ఆది దైవిక శక్తి, ఆది భౌతిక శక్తి. లోకమంతా కూడా భౌతిక శక్తిని ఆశ్రయిస్తుంది. భౌతిక మార్గాలలో తలుచుకున్నది, సంకల్పం చేసింది నెరవేర్చుకోవచ్చు అని ఆశిస్తుంది. కానీ ఇది కేవలం భౌతికమైనది మాత్రమే, సరిపోదు. ఈ భౌతిక శక్తికి దైవిక శక్తి తోడు కావాలి, ఆది దైవికం. ఈ దైవికమైనటువంటి శక్తి మనం పొందాలి అంటే ఆత్మగతమైన బలాన్ని మనం పెంపొందింపు చేసుకోవాలి. ఆత్మబలం పెంపొందింపు చేసుకున్నప్పుడే దైవం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆత్మబలంతో, దైవ సహాయంతో సంకల్పం చేసిన ప్రతి సంకల్పం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా సిద్ధిని పొందగలుగుతుంది. అందునిమిత్తమై సనాతన ధర్మం బోధించిన ప్రత్యేకమైనటువంటి కాలం అధిక మాసం, అధిక ఆశ్వయుజం. నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. కానీ వ్యక్తి జాతక గణనలో దశాక్రమంలో కృత్తిక నక్షత్రంతో ఈ కాల గణన ప్రారంభమవుతుంది. ప్రత్యేకించి అనేక రకాలుగా 120 సంవత్సరాల వ్యక్తి ఆయుర్దాయాన్ని గణన చేసేటటువంటి జ్యోతిష శాస్త్రం అందులో వింశోత్తరి దశాక్రమంలో కృత్తిక నక్షత్రంతో ప్రారంభం చేస్తుంది. వేదంలో ఉన్న మంత్రం కూడా అదే విషయాన్ని బోధిస్తుంది. అగ్నిర్నఃపాత కృత్తికా అని. ఆశ్వీజ మాసంలో, అధిక ఆశ్వీజ మాసంలో మన దేహంలో ఉండేటటువంటి అగ్ని తగ్గుగా మనకు శక్తినిస్తుంది. అగ్ని పరిపూర్ణ జ్వాజ్వల్యమానమైనటువంటి కాంతులతో వెలగని కారణం చేత శరీరానికి రోగాలు వచ్చే ప్రమాదము పొడసూపుతుంది. ఈ ప్రమాదాలని తొలగించుకునే నిమిత్తమై ఆశ్వీజ మాసంలో, అధిక ఆశ్వీజ మాసంలో అగ్నిని, తాపాన్ని, వేడిని పెంచేటటువంటి పరిహారాలు పాటించాలి. అలా సంకల్పం చేయాలి. నువ్వులను విశేషంగా ఆహారంగా వినియోగించాలి. నువ్వులను దానం ఇవ్వాలి. పురుషోత్తమ మాసమైనటువంటి ఈ అధిక ఆశ్వీజ మాసంలో శనివారం నాడు విష్ణు ప్రీత్యర్థమై అని సంకల్పం చేసి నువ్వులను దానంగా ఇచ్చిన, త్రాగేటటువంటి నీటిలో కొన్ని నువ్వు గింజలు వేసుకొని ఆ నువ్వులను అలా స్వీకరించిన, నువ్వులు బెల్లం ఈ ఉండలను ఆహారంగా తీసుకున్న, వీటిని ఇతరులకు బహుమతిగా అందించిన
భగవంతుడి కరుణ ఇలా మనకు పరోక్షంగా లభిస్తుంది. కృష్ణ పరమాత్ముడి స్వరూపము భాగవతము, శ్రీమన్నారాయణమూర్తి స్వరూపము కాలము, దైవ స్వరూపము ప్రపంచము. ఇలా చూస్తే భౌతికంగా కృష్ణుడు కనిపిస్తాడు, దైవికంగా పురుషోత్తముడు శ్రీమన్నారాయణమూర్తి కనిపిస్తాడు, ఆధ్యాత్మికంగా మనకు దైవం అన్న శబ్దం వినిపిస్తుంది. దివ్యమైన ఆ దైవత్వ భావనను మనం పొందాలి అంటే శ్రీమన్నారాయణుడు, అందులో నుంచి ప్రత్యక్షంగా మనకు పొడసూపే రూపంగా కనిపించే కృష్ణ పరమాత్ముడు. ఈ క్రమంలో మనం అనుసరించాలి, దైవాన్ని ఆరాధించాలి. అందుకోసమే అధిక ఆశ్వయుజం, అందులోనూ శనివారం నాడు ఇలా మనం చేసిన పాపాలు ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదు. మన జాతక చక్రంలో ద్వితీయంలో, చతుర్థంలో, సప్తమంలో, అష్టమంలో శనిగ్రహ సంచారం ఉన్న ఎడల మానసికమైన ఆందోళన పెరుగుతుంది. కాలం కూడా అందుకు సహకరిస్తుంది. కనుక కాలాన్ని జయించే నిమిత్తమై, శనిగ్రహ అనుగ్రహం పొందే నిమిత్తమై సంకల్పం చేయాలి. ఆ సంకల్పములో నువ్వులు, నల్ల బట్టలు, ఇనప వస్తువులు వీటిని దానంగా ఇద్దాం. ఇనప వస్తువులు అంటే పరోక్షంగా స్టీలు సామగ్రి, స్టీలు చెంబులు, స్టీలు గ్లాసులు, స్టీలు పళ్ళాలు, స్టీలు చెంచాలు, ఇలాంటివన్నీ కూడా స్టీలు మయంగా ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా కృత్రిమంగా వెలిగిపోయే వెలుగు. దీని వెనకాతల ఉండేదంతా కూడా ఇనుము. ఇనుమును దానం చేస్తే శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది, మానసికంగా సంతోషాన్ని పొందగలుగుతాం. వీటితో పాటుగా నువ్వుల నూనె, ఆలయాలలో దీపారాధన చేసే నిమిత్తమై నువ్వుల నూనెను బహుమతిగా అందించినా కూడా అర్చకుడు ఆనందిస్తాడు, మనకు కూడా పరోక్షంగా కొంత మానసిక ఆనందము లభిస్తుంది. 10 మందికి మేలు కలిగించేటటువంటి చోటు దేవాలయం, 10 మంది వచ్చి దర్శనం చేసుకునేటటువంటి చోటు దేవాలయం. అటువంటి చోట 10 మంది కూర్చునే నిమిత్తమై ఒక చాప, ఒక బల్ల, ఒక అరుగు, ఇలాంటి వాటికై మనం ఆర్థికంగా సహాయం చేసిన, తెచ్చి అలాంటి వస్తువులను ఆలయంలో అందించిన, అలంకరించిన 10 మంది కూర్చోవడంతో మానసిక తృప్తిని మనం పొందగలిగిన వాళ్ళము అవుతాం. అధిక ఆశ్వీజ మాసంలో ప్రత్యేకంగా శనివారం నాడు ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చెయ్యాలి. కృష్ణాయ 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 అన్న ఆ కృష్ణనామాన్ని స్మరించాలి. హే గోపాలక, హే కృపాజలనిధే వస్తే శ్లోకాలు చెబుదాం, రాని పక్షంలో శ్రీకృష్ణ శరణం మమ అంటూ ఆ కృష్ణుడికే సమస్తాన్ని అర్పిస్తున్నాను అన్న భావన చేద్దాం. కలిపురుషుడైనటువంటి వాడు ఈ కలి స్వరూపంగా మనం ఏదైతే చూస్తున్నామో ఈ స్వరూపం శనిదేవుడి ద్వారా దోషాన్ని తగ్గించుకునే నిమిత్తమై పరిహారాలు పాటిస్తాం. కలిదోషం అంటకుండా ఉండాలి, దానం చేస్తాం. శనివారం నాడు దానం చేద్దాం. నల్ల బట్టలు, నువ్వులు, ఇనుప వస్తువులు, ఏకభుక్తం, ఆహార పదార్థం అన్ని విడిచిపెడదాం. విడిచిపెడితే త్యాగబుద్ధి, ఈ విడిచిపెట్టే గుణాన్ని బోధించిన వాడు పరంధాముడు కృష్ణ పరమాత్ముడు. కనుక కృష్ణుడిని పరోక్షంగా స్తోత్రం చేయాలి అంటే ముందుగా విడిచిపెట్టే గుణాన్ని పెంచుకోవాలి. నాకేమీ అక్కరలేదు, ఆయన చూసుకుంటాడు అన్న ఆలోచన చేయాలి. తెలివైన వాడు గుప్పెడు పొట్నాలు తీసుకురా నాయనా అంటే మీరే ఇవ్వండి అంటాడు. తాను తీసుకుంటే ఒక్క పిడికిలి మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఎదుటివారు ఇవ్వడానికి ఉపక్రమించినప్పుడు దోసిలి చేస్తే చాలా వస్తాయి. అలాంటి ఆలోచన చేస్తే ఆ ఇచ్చేవారెవరు? కృష్ణ పరమాత్ముడు. ఇటువంటి ఆలోచన పెంచుకోవడం కోసమే అధిక ఆశ్వయుజం కాలంలో అశ్విని నక్షత్రం మొదలుగా గణన చేసేటువంటి విధానానికి ఇది తొలి మెట్టు. అధిక మాసంలో కృష్ణుడిని స్తోత్రం చేద్దాం, భాగవత గ్రంథాన్ని స్మరించుకుందాం, భాగవత గ్రంథం పైన 2 పుష్పాలు పెడదాం. ఇలా సమాజానికి మేలు కలిగించే సంకల్పం చేద్దాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. కేయూర హారోజ్వలాం. కేయూరములు అంటే చేతులకు పెట్టుకునేటటువంటి బాహుపురులు. అగ్నిపురాణం ప్రకారం బాహుపురికి, అంగదానికి, కేయూరానికి పెద్ద తేడా ఏమి ఉండదు. భుజములకు పెట్టుకునేటటువంటి ఆభరణములు. హారోజ్వలాం అంటే మెడలో వేసుకునేటటువంటి హారములు. అనేకమైనటువంటి హారములను తల్లి మీనాక్షి వేసుకుంటుంది. మీనాక్షి వేసుకునేటటువంటి హారాలలో విశేషం ఏమి అంటే శ్రీ మహావిష్ణువు వేసుకునేటటువంటి వైజయంతిమాల మెడలో వేసుకుంటే పాదములకు ఎలా తగులుతూ ఉంటుందో
అలా మీనాక్షి పరదేవత వేసుకునేటటువంటి హారాలు కూడా మెడలో వేసుకుంటే పాదాల వరకు వేలాడుతూ ఉంటాయి. అంత గొప్ప హారములను అలంకరించుకుంటుంది. కారణం, ఆమె రాజ్య పరిపాలన చేసింది. అందుకని సహజంగా మహారాజ్ఞి, ఆ పైన భూమండలాన్ని ఏలింది ఆవిడ. ఇప్పుడు కేయూరములు అంటే బాహుపురులు, అంగదములు, వాటి యొక్క ప్రకాశాన్ని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిచయం చేసినప్పుడు కూడా వ్యాస భగవానుడు ఇదే పంథాన్ని అనుసరించాడు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆవిడ దేవకార్యమును తీర్చడం కోసమని చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించినప్పుడు ఉద్యద్భాను సహస్రాభ, ఆమె సహస్ర సూర్యుల యొక్క కాంతితో ముందు కనపడింది. ముందు అమ్మవారు కనపడలేదు. అందున స్త్రీ సంబంధంగా, అంటే స్త్రీగా అమ్మవారిని పరిచయం చేసినప్పుడు, పరబ్రహ్మాన్ని పరిచయం చేసినప్పుడు తల దగ్గర నుంచి పాదముల వరకు చెప్తారు. అంటే కేశాది పాదాది పర్యంతము అంటారు. సాధారణంగా పాటించే పద్ధతి ఏమిటంటే, పరబ్రహ్మాన్ని పురుషస్వరూపంగా చెప్తే పాదాది కేశాది పర్యంతం చెప్తారు. అంటే పాదముల నుండి కేశముల వరకు, తల వరకు చెప్తారు. ఇక్కడ పరబ్రహ్మాన్ని స్త్రీ స్వరూపంగా చెప్తున్నారు కనుక యథార్థమునకు తల నుంచి పాదముల వరకు చెప్పాలి. కానీ వ్యాసుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రం చేసినప్పుడు మొట్టమొదట అమ్మవారి తల గురించి చెప్పలేదు. చెప్పకుండా ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, అప్పుడు చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర శాయక. ఇప్పుడు మళ్ళీ కాంతి చెప్పారు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, ఈ బ్రహ్మాండములనన్నింటినీ కప్పగలిగిన ఎర్రటి కాంతి మళ్ళీ చెప్పారు. అప్పుడు తల చెప్పారు. చంపకాశోక పున్నాగ సౌగంధిగల సత్కచ, చంపకము, అశోకము, పున్నాగము మొదలైనటువంటి అద్భుతమైన పుష్పముల చేత అలంకరింపబడినటువంటి కబరీగ బంధము కలిగినటువంటి తల్లి అని అమ్మవారి యొక్క కేశపాశ దర్శనాన్ని, ఆ కబరీబంధ దర్శనాన్ని అప్పుడు చేయించారు. ఎందుకు అసలు అలా చేయడం? మొట్టమొదట భుజములు చెప్పకుండా, భుజములలో ఉన్నటువంటి ఆయుధములు చెప్పకుండా, భుజములంటే భుజము చేయి కలిపి తీసుకోండి, చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పకుండా తల చెప్పి తల తర్వాత ఆయుధాలు చెప్పచ్చుగా. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఆయుధానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నదనుకోండి, అప్పుడు ఆయుధము అమ్మవారి కన్నా భిన్నంగా స్వతంత్రంగా కొంత శక్తిని కలిగి ఉన్నది అని నిర్ధారించవలసి ఉంటుంది. నేను చేత్తో కర్ర పట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు కర్ర పెట్టి నేను కొట్టాను అంటే కర్రకి స్వతంత్రంగా కొట్టేటటువంటి శక్తి లేదు. కర్రలోకి నాలో ఉన్న శక్తి ప్రవేశించి ఆ కర్ర వేరొకరికి బాధ కలిగేటట్టుగా కొట్టింది. అది నా బలమే. కర్ర కొట్టింది అందరూ కోటేశ్వరరావు గారు కొట్టారండి అంటారు. అమ్మవారి చేతి ఆయుధాలు చెప్పి ఆ ఆయుధాలకి కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పారు వ్యాసుల వారు. క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. మొదటిది రాగస్వరూప పాశాఢ్య. ఈ 4 ఆయుధములు కూడా, లేదా ఆవిడ పట్టుకున్న ఈ 4 విశేషముల యందు కూడా 4 విశేష శక్తులు ఉన్నాయి. ఒకటి రాగస్వరూపమైనటువంటి పాశము, ఒకటి క్రోధస్వరూపమైనటువంటి అంకుశము. ఉజ్వల అన్నమాట వ్యాసుల వారు వాడారు లలితా సహస్రనామ స్తోత్రంలో. క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ, మనోరూపమైనటువంటి ఇక్షుదండము అంటే చెరుకుతో చేయబడినటువంటి ధనస్సు, ఇక్షుధనస్సు. కాబట్టి మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. 5 పువ్వులు ఒక చేతిలో పట్టుకుంది. అవి పంచతన్మాత్రలైనటువంటి శబ్దస్పర్శ రసరూప గంధములకు ప్రతీకలు. ఇప్పుడు అందులో క్రోధాకారాంకుశోజ్వల, ఉదాహరణకి నేను అమ్మవారి చేతిలో ఒక చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం అంకుశం. ఆ అంకుశం గుత్త జ్వల ప్రకాశిస్తోంది పైకి. ఇప్పుడు ఆ అంకుశం గురించి ఎందుకు చెప్పినట్టు వ్యాసుల వారు అంటే, ఆ అంకుశం ఒక విశేషాన్ని కలిగి ఉంటుంది. లోకంలో అన్నిటికన్నా భౌతికంగా పెద్ద
పెద్ద జంతువేది అంటే ఏనుగు. ఎంత పెద్దదో జంతువు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏనుగంత అంటాం. ఏనుగంత బలం అండి ఆయనకి, ఏనుగంత ఉన్నారండి ఆయన అంటాం. అంటే అంత పెద్దది అని. మనిషికి వచ్చేటటువంటి కోపము యొక్క స్థాయి ఎంత ఉంటుంది అంటే దాని యొక్క స్థితిని చెప్పడం ఎవరికి కుదరదు. కోపము అన్నాను అనుకోండి కొంత అదుపులో ఉంటుంది, క్రోధము అన్నాను అనుకోండి అది అదుపు తప్పిపోయిందనమాట. ఇంకా అదుపు తప్పిపోయినటువంటి కోపాన్ని క్రోధం అంటారు. అప్పుడు ఆ క్రోధం ఎంతగా వశం చేసేసుకుంటుంది ఆ క్రోధం వచ్చిన వాడిని అంటే చెప్పడం కుదరదు. అందుకే ఏనుగుని నియంత్రించడానికి ఏది వాడతారు అంటే అంకుశాన్ని వాడతారు. ఆ అంకుశం పట్టుకుని మావటి ఏనుగు తల మీద పొడిచాడు అనుకోండి, దానికి విశేషమైన బాధ కలుగుతుంది. అబ్బా మళ్ళీ పొడుస్తాడేమోనని అది వశవర్తి అవుతుంది, మావటికి లొంగిపోతుంది ఆ అంకుశం చూస్తే. అలాగే క్రోధము ఎవరికి తరచుగా వస్తుందో అది వాళ్ళనే బాధ పెడుతుంది. ఎందుకంటే నాకు వచ్చిన క్రోధం అవతల వారిని బాధ పెడుతుంది అని నిర్ధారించడం కుదరదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము అని చిన్నతనంలో నేర్చుకో పద్యం. కాబట్టి తన కోపమే తన శత్రువు, ఊగిపోతాం. ఎవరి కోపాన్ని వారు నియంత్రించుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవడానికి మార్గం ఏమిటి? ఒకటి, కోపాన్ని పరిశీలనం చేయడం రావాలి. అసలు ఈ కోపం ఎక్కడి నుంచి వస్తోంది అంటే దానికి రావడానికి ఓ చిరునామా లేదు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడి నుంచే పైకి వస్తుంది కోపం, అవకాశం కోసం వెతుక్కుంటుంటుంది. ఎప్పుడు పైకొచ్చి వీడిని రాక్షసుణ్ణి చేద్దామా అని లోపల కూర్చుంటుంది. అవకాశం దొరికిందా పైకొస్తుంది.